హాయ్ అండి అందరికీ. మేము లాస్ట్ వీక్ అంటే సండే టైమింగ్ కాబట్టి ఫ్రీ టైం కాబట్టి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎక్కడంటే గూళ్ళ మార్కెట్ లేదంటే గురునాథ్ థియేటర్ ఉంటుంది కదా, ఆ రోడ్ అనమాట. ప్లస్ పెట్రోల్ బంకన ఏ ఎందుకో వెళ్ళాలనిపించి వెళ్ళాము. ఈవినింగ్ అంటే ఎగ్జిబిషన్ అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఏంటి ఎలా అనేసి. ఇదంతా యూరోప్ సిటీ మాదిరి. బ్యాక్గ్రౌండ్ అంతా బాగా సెట్ చేశారనమాట. ఫ్లవర్స్ కానీ స్ట్రీట్స్ కానీ. ఈ స్ట్రీట్ చూస్తే నిజంగానే యూరోప్లో ఉన్నట్లే అనిపించింది. అంటే ఆ బెంచెస్, టెలిఫోను, గ్రిల్ సిస్టమ్ ఇంటి దగ్గర ఎలా ఉంటుందో అట్లా ఉంది. వీడియో అయితే చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా అయితే ఫోటో ఫ్రేమ్ అయితే ఒక పెద్ద బిగ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, జాయింట్ ఫ్యామిలీ, అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. వీడియో తీనేసి ఎంతసేపు ఇద్దరు ఇట్లాంటి కోతి యాక్షన్లు చేస్తున్నాడు శశి అయితే. వీడియో అయితే అస్సలు తీయనీకి అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ అదంతా సెటప్ అయితే చూడ్డానికే చాలాసేపు పట్టింది. ఇదంతా ఒక 3D ఎఫెక్ట్ టైప్ అనమాట. చాలా బాగుంది. ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ పాముని చూస్తే ఒక్కసారికి గుండె దడ అని కొట్టుకొనేసింది. పూజలు చేసేది చేసాము, భయపడేది అట్లే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చిన్న షాపింగ్ మాదిరి స్టార్ట్ అవుతుందన్నమాట. చిన్నపిల్లలకి ఆట వస్తువులు కానీ, పెద్దోళ్ళకి జ్యువెలరీ సెట్, హెయిర్ బ్యాండ్స్, షోకేస్లో పెట్టుకోవడానికి ఏమన్నా టెడ్డీ బేర్స్, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ ఐటమ్స్ బాగున్నాయి. లేడీస్కి అయితే స్లిప్పర్స్ అవన్నీ బాగుండే. అంటే డ్రెస్సెస్ అయితే పెట్టినలేదు వాళ్ళు, అన్నీ జ్యువెలరీ ఐటమ్స్ ఇలాంటివి మాత్రమే. 90s కిడ్స్కి అయితే ఈ గుర్తుంటుంది ఈ చిరుతిండ్లు అనేటివి. నాకైతే చాలా బాగా అనిపించింది అది. కానీ ఏంది కొనివ్వలేదన్నమాట చేసి, ఎందుకంటే హెల్త్ అప్సెట్ అవుతుందో ఏమో అని భయంతో కొనివ్వలేదు. సో ఐ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇంకా ఇది రాజస్థాన్ పచ్చళ్ళు అంట, ఏది టేస్ట్ చేయనీయలేదు పాపం నన్ను. ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. త్రో బాల్ మాదిరి వేసేది, 6 బాల్స్ వేస్తే ఏ నెంబర్ వస్తే అది గిఫ్ట్ వచ్చేదనమాట. అది ఇది పక్క రింగ్స్ వేస్తారనమాట. నాకెందుకు ఇదే ఇంట్రెస్ట్ అనిపించింది బాల్స్ వేయడం. కానీ శశి అయితే బాగా ఏడిపించేస్తున్నాడు. నీకు స్క్రబ్బరే వస్తుంది, అంత డబ్బులు పెట్టి నువ్వు స్క్రబ్బర్ కొంటావా అంట్లతో కొంటూ కూర్చోడానికి అంటుండే. సో ఇక్కడ అంతా స్టార్టింగ్ అంటే అక్కడక్కడ కార్న్, పొటాటో, ఇంకోటి ఐస్ క్రీమ్ అవన్నీ పెట్టారు. దీన్ని ఇదేమో తెలీదు నాకు పేరు, కానీ కొంచెం బాగానే ఉండింది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఈ వాటర్ బోటింగ్ అనమాట. ఒక 5 years, 7 years, 10 years లోపల ఉండే పిల్లలకైతే బాగా అనిపిస్తుంది. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.